హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరోజాస్ కిచెన్. ఈరోజు వీడియోలో పుదీనా టమాటో చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ చట్నీని అన్నంతో పాటు తీసుకోవచ్చు, అలాగే అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్విక్గా చేసేయచ్చు. మరి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత 10 నుంచి 15 పచ్చిమిరపకాయలు అలాగే 3 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చిని మన టేస్ట్కి తగినట్లు మనం ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ముందుగా శుభ్రం చేసుకున్న ఒక కట్ట పుదీనాని దీంట్లో వేసి ఫ్రై చేయాలి. పుదీనా ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 4 పెద్ద సైజు టమాటాలని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా చింతపండు వేయాలి. మరీ ఎక్కువ అవసరం లేదు, 2 రెమ్మలు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసేసిన తర్వాత మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. టమాటా ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత చింతపండు ఉంది కదా, దీన్ని ముందుగా పచ్చిమిర్చి వేయించుకు పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టమాటా సాఫ్ట్గా ఉడికిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. దానిలోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, చింతపండు, ఎండుమిర్చి వీటన్నింటినీ వేసేసుకోవాలి. ఇప్పుడు 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఉప్పు ఇవన్నీ వేసేసిన తర్వాత దీన్ని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వేయించి పొడి చేసుకున్న నువ్వుల పొడి 2 టీ స్పూన్లు వేస్తున్నాను. ఈ పొడి ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఈ పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి ముందుగా వేయించుకున్న పుదీనా, టమాటా కూడా వేసేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికి కావాల్సిన వాళ్ళు పోపు పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ పోపు పెట్టట్లేదండి, అన్నీ నూనెలో వేయించాం కాబట్టి నేను ఇక్కడ పోపు పెట్టట్లేదు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, తర్వాత మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసేవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.